అండి, దిస్ ఇస్ వెంకటేష్. ఇప్పుడు నేను డై కాస్టింగ్, ప్రెజర్ డై కాస్టింగ్, సో రెండు కూడా ఒకటి. సో వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిలో మనకు డై కాస్టింగ్ అంటే ఏంటి, డై కాస్టింగ్ టైప్స్ అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్, డై కాస్టింగ్ ఈజ్ ఏ వెరీ కామన్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ పర్మనెంట్ మౌల్డ్ కాస్టింగ్ ప్రాసెస్. సో ఎక్కువగా మనకు కామన్గా యూజ్ చేసే ఇది ఒక పర్మనెంట్ మౌల్డ్ కాస్టింగ్ ప్రాసెస్ డై కాస్టింగ్ అనేది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ మెనీ కంపోనెంట్స్ ఆఫ్ హోమ్ అప్లయన్సెస్. సో మన హోమ్లో కొన్ని అప్లయన్సెస్ అనేవి ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. లైక్ ఏ రైస్ కుక్కర్స్, స్టవ్స్, ప్యాన్స్, వాషింగ్ అండ్ డ్రై మిషన్స్, ఫ్రిడ్జెస్, మోటార్స్, టాయ్స్, హ్యాండ్ టూల్స్, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ ద్వారా సో ఈ కాంపోనెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, the molten metal is injected into a mold cavity under high pressure maintained during solidification. సో ద మోల్టెన్ మెటల్ అనేది ఇక్కడ ఏం చేస్తామంటే మౌల్డ్ క్యావిటీలోకి ఇంజెక్ట్ చేస్తాం, అంటే డైలోకి అనమాట. సో డైలోనే ఏముంటుందంటే మౌల్డ్ క్యావిటీ అనేది ఉంటుంది. మౌల్డ్ క్యావిటీ అంటే మనం చెప్పుకోవచ్చు సో లైక్ ఎంటీ స్పేస్ లేదా హోల్ అని. ఓకే, కాబట్టి ఎంత ప్రెజర్తో అంటే హై ప్రెజర్తో 7 నుంచి 350 మెగా పాస్కల్తో ప్రెజర్ అనేది పంపిస్తాం అనమాట, ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హాట్ చాంబర్. దీంట్లో వన్ టైప్ అనమాట. ఇది ప్రెజర్ వచ్చి 7 to 35 MPa ఉంటుంది, మెగా పాస్కల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ద ఇంజెక్షన్ సిస్టమ్ ఈజ్ సబ్మెర్జ్డ్ అండర్ ద మోల్టెన్ మెటల్స్. అంటే మనం ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే మోల్టెన్ మెటల్లో సబ్మెర్జ్డ్ అయి ఉంటుంది, అంటే మునిగిపోయి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకు లో మెల్టింగ్ పాయింట్స్ మెటల్స్ అంటే లెడ్ కానీ, జింక్ కానీ, టిన్ కానీ అండ్ మెగ్నీషియం. ఓకే, అలాంటి మెటల్స్ అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, కోల్డ్ చాంబర్లోకి వస్తే ఇది రెండో టైప్. ఇది ప్రెషర్ వచ్చి 40 నుంచి 140 MPa అన్నమాట కోల్డ్ చాంబర్లో. సో హాట్ చాంబర్ డై కాస్టింగ్ ఒకటి ఉంది, కోల్డ్ చాంబర్ డై కాస్టింగ్ ఒకటి ఉంది అనమాట. కాబట్టి హాట్ చాంబర్లో అయితే 7 నుంచి 35 వరకు ఉంటుంది ప్రెషర్ అనేది. ఈ కోల్డ్ చాంబర్లో అయితే 40 నుంచి 140 వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఎక్స్టర్నల్ మెల్టింగ్ కంటైనర్ ఇన్ ఎడిషన్ అల్యూమినియం, బ్రాస్ అండ్ మెగ్నీషియం. సో ఎక్స్టర్నల్ మెల్టింగ్ కంటైనర్స్ అనేటివి మామూలుగా కంటైనర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు బయట నుంచి మనం ఏం చేస్తామంటే మెల్టింగ్ అనేది చేస్తాం ఒక కంటైనర్లో. సో అది ఇక్కడ అడిషనల్గా ఏం తీసుకుంటామంటే మెటీరియల్ అనేవి అల్యూమినియం, బ్రాస్ కానీ లేదా మెగ్నీషియమ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, melts are made of tool steel. Melts, 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 made of tool steel లేదా మోల్డ్ స్టీల్, మెరజింగ్ స్టీల్, టంగ్స్టన్, మొలబ్డియం, ఇవన్నీ కూడా మెల్ట్ అంటే సో మెల్ట్ చేసే పార్ట్ అన్నమాట. ఆ పార్ట్ అనేది ఈ యొక్క మెటీరియల్తో తయారవుతుంది అన్నమాట. నెక్స్ట్, సింగిల్ ఆర్ మల్టీ క్యావిటీ అనేది ఉంటాయి. ఇంట్లో క్యావిటీస్ అనేటివి ఎలా ఉంటాయి, సింగిల్ క్యావిటీస్ ఉంటాయి, అదేవిధంగా మల్టిపుల్ క్యావిటీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, లూబ్రికెంట్స్ అండ్ ఎజెక్టర్ పిన్స్ టు బి ఫ్రీ ద పార్ట్స్. అంటే ఇక్కడ మనకు ఎజెక్టర్ పిన్స్ అనేది ఉండడం జరుగుతుంది, లేదా మరియు లూబ్రికెంట్స్ అనేది కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే పార్ట్ని ఫ్రీగా చేస్తుంది అన్నమాట, ఫ్రీ మూమెంట్ చేస్తుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాన్ని బయట తీయాలన్నప్పుడు కానీ, ఓకే, దాన్ని రిమూవ్ చేయాలన్నప్పుడు ఈ లూబ్రికెంట్స్ ఎజెక్టర్ అనేది ఫ్రీగా అవుతుంది. వెయింట్ హోల్స్ అండ్ ప్యాసేజ్ వేస్ ఇన్ ద డై. ఈ డైలో కానీ వెంట్ హోల్స్ అనేది ఉంటాయి, ప్యాసేజ్ వేస్ అని కూడా ఉండడం జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఫ్లాస్ దట్ నీడ్స్ టు బి ట్రిమ్డ్. సో ఒకవేళ ఫార్మేషన్ అనేది జరిగిన తర్వాత దాంట్లో ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాటిని మనం ట్రిమ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ అంటే హై ప్రొడక్షన్ ఉంటుంది, ఎకనామికల్ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది,
క్లోజ్ టాలరెన్స్ అనేది ఉంటుంది. డయామీటర్ పరంగా చూస్తే క్లోజ్ టాలరెన్స్ ఉంటుంది. ఐ మీన్ ఫినిషింగ్. సో నెక్స్ట్ గుడ్ సర్ఫేస్ ఫినిష్ ఉంటుంది. థిన్ సెక్షన్స్ అనేది ఇక్కడ తయారు చేస్తాం. ర్యాపిడ్ కూలింగ్ అంటే ఫాస్ట్గా కూలింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పటికైతే డైలోకి మనము మోల్టెన్ మెటల్ పంపిస్తాం అక్కడ ఫాస్ట్ కూలింగ్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ అంత ఫాస్ట్గా అనేది మోల్టెన్ మెటల్ అనేది కూల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వచ్చి హాట్ చాంబర్ డై కాస్టింగ్. సో డయాగ్రామ్ మనం చూసినట్లయితే మనకు బాగా కనిపిస్తూ ఉంది. ప్లంజర్, గోష్ నెక్, నాజుల్, డై, ఎజెక్టర్ పిన్స్, క్యావిటీ, చాంబర్. సో ఇది మెల్ట్ చాంబర్ ఉంటుంది. సో ఇది మన యొక్క హాట్ చాంబర్ డై కాస్టింగ్ యొక్క డయాగ్రామ్. ఓకే, ఈ హాట్ చాంబర్ డై కాస్టింగ్ లో ప్రాసెస్ చూస్తే ఇన్ ఏ హాట్ చాంబర్ ప్రాసెస్ used for zinc alloys magnesium, the pressure chamber connected to the die cavity is filled permanently in the molten metal. ఈ ప్రాసెస్ లో అయితే జింక్ అలాయ్స్ మెగ్నీషియం అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ద ప్రెజర్ చాంబర్ అనేది కనెక్ట్ టు ద డై క్యావిటీ. ఇక్కడ చూడండి చాంబర్ ఉంది. ఈ చాంబర్ ఏంటంటే ప్రెజర్ చాంబర్ అన్నమాట. ఈ ప్రెజర్ చాంబర్ అనేది దేనికి కనెక్ట్ అయిందంటే డై క్యావిటీకి కనెక్ట్ అయి ఉంటుంది. దేని ద్వారా అంటే గోష్ నెక్ ద్వారా. ఓకే, సో ఈ ప్రెజర్ చాంబర్ లో మోల్టెన్ మెటల్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. ద బేసిక్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ యాజ్ ఫాలోస్. దాంట్లో ఫస్ట్ వచ్చి డై ఈజ్ క్లోజ్డ్ అండ్ గోష్ నెక్ సిలిండర్ ఈజ్ ఫిల్డ్ విత్ మోల్టెన్ మెటల్. ఇక్కడ మనం చూడవచ్చు డై అనేది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో వెంటనే ఏం జరుగుతుందంటే గోష్ నెక్ సిలిండర్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ మోల్డెన్ మెటల్. గోష్ నెక్ సిలిండర్ అనేది ఈ మోల్డెన్ మెటల్ తో ఫిల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే డై అనేది క్లోజ్ అయినప్పుడు. ఓకే, డై ఈస్ క్లోజ్డ్. నెక్స్ట్ ప్లంజర్ pushes molten metal through the ghost neck passes and nozzle and into the die cavity. ప్లంజర్ ఏం చేస్తుందంటే మోల్టెన్ మెటల్ ని పుష్ చేస్తుంది అనమాట. దేని గుండా అంటే గోస్ నెక్ గుండా, అదేవిధంగా నాజిల్ గుండాను, ఎందుకంటే డై క్యావిటీలోకి. సో ఈ ప్లంజర్ అనేది మోల్టెన్ మెటల్ ని గోస్ నెక్ అనే ప్యాసెస్ గుండా మరియు నాజిల్ గుండా ఏం చేస్తుందంటే మోల్టెన్ మెటల్ ని పుష్ చేస్తుంది. మెటల్ ఈస్ హెల్డ్ అండర్ ప్రెజర్ అంటిల్ సాలిడిఫైస్. సో ఎప్పుడైతే అలా పుష్ చేస్తుందో గోస్ నెక్ గుండా ఈ మోల్టెన్ మెటల్ ఎప్పుడైతే వెళ్తుందో డై క్యావిటీలోకి, సో అండర్ ప్రెజర్ తో ఏమవుతుందంటే అది సాలిడిఫై అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డై ఓపెన్స్ అండ్ cores if any retracted casting stays in ejector die. Okay, plunger returns pulling molten metal back through nozzle and ghost neck. Die opens and cores if any retracted. Okay, సో డై కానీ లేదా కోర్ అనేది దానిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఓకేనా, అవి పనిచేయనప్పుడు కానీ ఏం జరుగుతుందంటే ప్లంజర్ ఎప్పుడైతే మోల్టెన్ మెటల్ ని పుష్ చేస్తుందో వెంటనే ఈ రిట్రాక్టెడ్ వల్ల ఏమవుతుందంటే మోల్టెన్ మెటల్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట నాజుల్ అండ్ గోస్ నెక్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఎజెక్టర్ పిన్స్ పుష్ కాస్టింగ్ అవుట్ ఆఫ్ ఎజెక్టర్ డై. ఈ ఎజెక్టర్ పిన్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే డైలో ఉంటాయి. ఓకే, డైలో ఏం చేస్తామంటే ఎప్పుడైతే మోల్టెన్ మెటల్ అనేది డై క్యావిటీలో ఫిల్ అవుతుందో ఆఫ్టర్ సాలిడిఫికేషన్ తర్వాత ఈ ఎజెక్టర్ పిన్స్ ద్వారా ఏం చేస్తామంటే ఆ కాస్టింగ్ ని అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాజ్ ప్లంజర్ అన్కవర్స్ ఇన్లెట్ హోల్ మోల్టెన్ మెటల్ రీఫిల్స్ గోస్ నెక్ సిలిండర్స్. ఇక్కడ మనం చూడవచ్చు డయాగ్రామ్ లో ఈ ప్లంజర్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మోల్టెన్ మెటల్ ని పుష్ చేస్తుందో ఆ మోల్టెన్ మెటల్ అనేది గోస్ నెక్ ద్వారా నాజిల్ ద్వారా ఏమవుతుందంటే డైలోకి వెళ్తుంది. ఆ డై క్యావిటీలో ఫిల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఫిల్ అయ్యి సాలిడిఫై అయిపోయిన తర్వాత ఈ యొక్క సాలిడిఫై కాస్టింగ్ పార్ట్ ని ఎజెక్టర్ పిన్స్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఏమవుతుందంటే ఈ ప్లంజర్ అనేది ఫ్రంట్కి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్తుంది అనమాట. ఈ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ఆల్రెడీ
ఈ యొక్క సాంబర్ కింద అంటే ఎక్స్టర్నల్గా ఏం చేస్తామంటే హీట్ అనేది ఇచ్చి ఆ మెటల్కి మెల్టింగ్ ఇస్తాం అనమాట. సో మెల్ట్ అయినది ఏమవుతుందంటే ఈ మెల్ట్ అయిన మెటీరియల్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ప్లంజర్కి కొంచెం కిందగా గ్యాప్ ఒకటి ఉంది. అంటే ఈ టబ్ లాగా ఉంది కదా, ఈ టబ్లో మనము మోల్టెన్ మెటల్ ఉండడం వల్ల ఈ మోల్టెన్ మెటల్ అనేది ఇది ప్లంజర్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో వెంటనే ఇది శాంబర్లోకి వెళ్తుంది అనమాట. శాంబర్లో ఫిల్ అవుతుంది మోల్టెన్ మెటల్ అంతా. ఓకే, నెక్స్ట్ ద హాట్ సాంబర్ ప్రాసెస్ ఈస్ యూజ్డ్ ఫర్ మెటల్స్ దట్ హాట్ సాంబర్ అనేది ఇలాంటి మెటల్స్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్ ఉన్న మెటల్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. Do not ally with the dye material. Common examples are tin, zinc, lead. ఈ tin, zinc, lead అనేటివి do not ally, okay, in the dye material. నెక్స్ట్ ఈ డై మిషన్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, హాట్ సాంబర్ డై కాస్టింగ్, కోల్డ్ సాంబర్ డై కాస్టింగ్ కానీ. సో ఈ మిషన్ అనేది ఇంత పెద్దగా మనకు కనిపిస్తుంది చూసినా, అంతగా ఉంటుంది అనమాట. మామూలుగా అయితే దాంట్లో కొంత పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ. నెక్స్ట్ కోల్డ్ సాంబర్ డై కాస్టింగ్. ఈ కోల్డ్ సాంబర్ డై కాస్టింగ్ పార్ట్స్ చూసినట్లయితే మూవబుల్ డై ఆఫ్ ఉంది, ఎజెక్టర్ పిన్స్ ఉన్నాయి, క్యావిటీ ఉన్నాయి, ఫిక్స్డ్ డై ఆఫ్ ఉంది, లాడల్ ఉంది, ర్యామ్ ఉంది, షార్ట్ సాంబర్ ఉంది అనమాట. సో ఓకే, ఇక్కడ మనకు లాడల్ ద్వారా ఏం చేస్తామంటే మోల్టెన్ మెటల్ని ర్యామ్ కూడా పంపిస్తాం. ఈ ర్యామ్ అనేది ఇక్కడ సిలిండర్ కనిపిస్తుంది కదా, షార్ట్ సాంబర్లో సిలిండర్ అనేది ఉంటుంది. ఆ సిలిండర్లోకి లాడల్ ద్వారా మోల్టెన్ మెటల్ అనేది పంపిస్తాం. ఫిక్స్డ్ డై ఒకటి ఉంటుంది, అదేవిధంగా హాఫ్ వచ్చి మూవబుల్ డై ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దాంట్లో కొన్ని సపరేట్ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ర్యామ్ అనేది ఈ పొజిషన్ ఉంది ఫస్ట్ డయాగ్రామ్లో. సెకండ్ డయాగ్రామ్లోకి చూస్తే ర్యామ్ అనేది ఫ్రంట్కి పుష్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో చూస్తే ర్యామ్ అనేది బ్యాక్ వచ్చేసింది. అదేవిధంగా ఎజెక్టర్ పిన్స్ ద్వారా ఒక హాఫ్ ఆఫ్ ద డై అనేది మూవబుల్ డై అనేది మూవ్ అయింది అనమాట. సో ఫిక్స్డ్ డై అనేది అలానే ఉంది, ర్యామ్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. కాబట్టి ఎజెక్టర్ పిన్స్ ద్వారా దాంట్లో మేకింగ్ అయ్యే పార్ట్ అనేది రిమూవ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇన్ ఏ కోల్డ్ సాంబర్ ప్రాసెస్ ద మోల్టెన్ మెటల్ is poured in the cold sambar in each cycle. The operating cycle is ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం అంటే కోల్డ్ సాంబర్లో మోల్టెన్ మెటల్ని పౌరింగ్ చేస్తాం. ఎక్కడంటే కోల్డ్ సాంబర్లో ప్రతి ఒక్క సైకిల్కి అంటే రిపీటెడ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇది ఒక సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్, అదేవిధంగా సైకిల్స్ అన్ని అంటే ఆ విధంగా రిపీటెడ్గా వర్క్ అనేది జరుగుతూ వస్తుంది అనమాట. డైస్ ఈజ్ క్లోజ్డ్ అండ్ మోల్టెన్ మెటల్ ఈజ్ లాడెల్డ్ ఇంటూ ద కోల్డ్ సాంబర్ సిలిండర్. ఇక్కడ మనకు డైస్ అనేది క్లోజ్లో ఉన్నాయి ఈ డయాగ్రామ్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మోల్టెన్ మెటల్ని లాడెల్ ద్వారా పోస్తా ఉన్నాం ఎక్కడంటే సిలిండర్లో. ఓకే, నెక్స్ట్ ప్లంజర్ pushes molten metal into the die cavity. The metal is held under high pressure until solidifies. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం మెల్ట్ అయిన మెటల్ పోసామో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది ఈ ప్లంజర్ అనేది అంటే ర్యామ్ అనేది ఏమవుతుంది, ఈ ప్లంజర్ని పుష్ చేస్తుంది అనమాట. వెంటనే మోల్టెన్ మెటల్ అనేది మోల్డ్ క్యావిటీకి వెళ్తుంది. ఓకే, అలా మోల్డ్ క్యావిటీలోకి వెళ్ళి సాలిడిఫై అవుతుంది అనమాట. హై ప్రెషర్తో వెళ్ళడం వల్ల అంటిల్ ఇట్ సాలిడిఫై అయ్యేంత వరకు ఉంటుంది అనమాట. Next, die opens and plunger powers to push the solidified slag from the cylinder. If there are holes, they are retracted away. So dice అనేది ఓపెన్ చేయడం, plunger follows to push the solidified slag, okay, from the cylinder. ఈ విధంగా మనకు జరుగుతుంది. Ejector pins pushing casting of ejector die and plunger returns to the original position. ఎజెక్టర్ పిన్స్ అనేది పుష్ చేయడం వల్ల కాస్టింగ్ పార్ట్ చేసినప్పుడు అప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఒరిజినల్ పొజిషన్కి ప్లంజర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూసి ఒకసారి చూడొచ్చు ఇంకోసారి. ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే మోల్టెన్ మెటల్ అనేది ర్యామ్ పార్ట్లో ఉన్న సిలిండర్లోకి మనము పౌరింగ్ చేస్తున్నాం. వెంటనే ప్లంజర్ అనేది మోల్టెన్ మెటల్ని పుష్ చేస్తుంది. దేంట్లో కంటే మౌల్డ్ క్యావిటీలోకి అంటే డైలో ఉన్న మౌల్డ్ క్యావిటీలోకి పంపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు హాఫ్ డై అంటే ఫిక్స్డ్ డై ఉంది,
ఒక హాఫ్ డే ఏమో మూవ్ అవుతుంది, ఇంకో హాఫ్ డే ఏమో ఫిక్స్డ్గా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం పోసిన తర్వాత ఈ ప్లంజర్ అనేది సెకండ్ డయాగ్రామ్ చూస్తే మూవ్ అవుతుంది అనమాట. హై ప్రెజర్తో మూవ్ అవుతుంది అనమాట. హై ప్రెజర్తో మూవ్ అయినప్పుడు అక్కడ ఉన్న మోల్టెడ్ మెటల్ కూడా హై ప్రెజర్తో ముందుకెళ్తుంది. అలా ముందుకెళ్ళి అక్కడ కొంతసేపు ఏమవుతుందంటే ఆ ప్రెజర్ వల్ల అది సాలిడిఫై అవుతుంది. అలా సాలిడిఫై అయిన తర్వాత ఏం చేస్తామంటే ఎజెక్టర్ ప్రెస్ ద్వారా సాలిడిఫై అయిన కాస్టింగ్ని బయట తీస్తాం. ఓకే, సో వెంటనే ఏమవుతుందంటే ప్లంజర్ అనేది ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అడ్వాంటేజెస్, ద పార్ట్స్ ఆఫ్ గ్రేట్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ మనకు ఏంటంటే పార్ట్స్ అనేది గ్రేట్ కాంప్లెక్సిటీ అనమాట. అంటే కొన్ని పెద్ద పెద్ద పార్ట్స్ ఉంటేనే ఆ పార్ట్స్లోనే నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ గుడ్ సర్ఫేస్ ఫినిష్ అనేది వస్తుంది. వ్యాక్స్ క్యాన్ యూజువల్లీ బి రికవర్డ్ ఫర్ రీయూజ్. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, మెనీ ప్రాసెసింగ్ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్. దీనిలో ప్రాసెస్ అనేది మెనీ స్టెప్స్ ఉంటాయి. రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, ఇది ఎక్కువ ధరతో కూడిన ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.